వెల్కమ్ టు ది లియో. ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా ఎన్నికలు రేపటి రోజునైతే జరగబోతున్నాయి. అంటే సరిగ్గా మనం మాట్లాడుకుంటే నెల రోజులు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో రకరకాల సర్వేలు వస్తున్నాయి. ఆ సర్వేల పట్ల ప్రజలు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రాబోతుంది, ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారనే ఆతృత సహజంగానే అందరిలోనే ఉండే పరిస్థితి. సో ఇప్పుడు ఆతృత మరింత ఎక్కువగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఆతృత అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి అన్ని సర్వేలు కూడా ఏకపక్షంగా చెప్పిన విషయం ఒకటే, అది తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గెలిచే పరిస్థితి లేదు అని. అయితే తాజాగా కొన్ని నేషనల్ మీడియాతో పాటు రాష్ట్ర మీడియా కూడా కొన్ని సర్వేలు అయితే చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ సర్వేలు మొత్తం కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సీట్ల మధ్య వ్యత్యాసం కొద్దిగా అటు ఇటుగా ఉండుండొచ్చు తప్ప, బట్ కూటమి గెలుపునైతే జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితిలో అడ్డుకోలేడు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ తాజాగా ఒక నివేదిక అయితే రావడం జరిగింది. సాధారణంగా ఇప్పటి వరకు ఒక్కొక్కటే మాత్రమే నివేదికలను అయితే ఇవ్వడం జరిగేది. ఇప్పుడు తాజాగా దాదాపుగా 7-8 ఛానల్స్కు సంబంధించి నివేదికలు రావటం, వాళ్ళు సర్వేలన్నీ కూడా ఫలితాలు విడుదల చేయడంతో ఫలితాలన్నీ కూడా ఏకపక్షంగానే ఉన్నాయి. ఎలా ఉన్నాయి? కూటమి మెజార్టీనే చూపిస్తున్నాయి, కూటమి గెలుపునే చూపిస్తున్నాయి. సో ఈ ఫలితాలు అనేవి ఇప్పుడు వైసీపీకి మింగుడు పడని అంశం. ఇప్పటివరకు ఏంటంటే సరే ఎవరో మేనేజ్ చేస్తున్నారేమో, అదో ఇదో ఏదో రకరకాలు అనుకునేవాళ్ళు. ఎంత మేనేజ్ చేసినప్పుడు టీడీపీ మేనేజ్ చేసింది అనుకోండి, వైసీపీ మేనేజ్ చేయదా పత్రికల్ని? కాబట్టి అదంతా కూడా భ్రమ. 1-2 పత్రికలు కానివ్వండి లేదా సర్వేలు కానివ్వండి అమ్ముడుపోయి ఉండొచ్చు. బట్ మెజారిటీ సర్వేలన్నీ కూడా ఇక్కడ కూటమి విజయాన్నే సూచిస్తున్నాయి. దానికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది. ఆ వార్తను మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, ఏ పార్టీకి ఎన్ని అసెంబ్లీ సీట్లు రాబోతున్నాయో. సో తాజాగా ఇది వైరల్ అవుతున్నటువంటి సర్వేకి సంబంధించింది. ఎలక్షన్ సర్వే రిపోర్టు ఆంధ్రప్రదేశ్ 2024 అని చెప్పి ఒక సర్వే అయితే రావడం జరిగింది. సో ఏబీపీ న్యూస్ కానివ్వండి, న్యూస్ ఎక్స్, ఇండియా టీవీ, TV9, టైమ్స్ నౌ, NDTV, ఈటీవీ, APN. సో ఇవన్నీ కూడా దాదాపుగా 3, 6, 7, 8 పత్రికలు కానివ్వండి, ఛానల్స్ కానివ్వండి సర్వేలను అయితే విడుదల చేయడం జరిగింది. సో ఈ సర్వేలన్నీ కూడా చాలా స్పష్టంగా ఇక్కడ కూటమి మెజార్టీని అయితే చూపిస్తున్నాయి. అయితే సీట్ల వ్యత్యాసంలో మాత్రం కొంచెం అటు ఇటుగా తేడా అయితే కనపడుతుంది. సో చూద్దాం ఏ ఛానల్ ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తుందని మనం ఒకసారి చూస్తే, ముందుగా జాతీయ ఛానల్ అయినటువంటి ఏబీపీ న్యూస్ని కనుక మనం పరిగణలో తీసుకుంటే వైసీపీకి 45, టీడీపీ కూటమికి 129. అంటే ఇది ఎన్డీఏ కూటమి కింద మనం పరిగణించవచ్చు. సో ఇది ఎన్డీఏ కూటమి. సో ఎన్డీఏ కూటమికి 129 సీట్లు, కాంగ్రెస్కి 1 సీట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అయితే చెప్తున్నారు. ఇక న్యూస్ ఎక్స్ కనుక మనం తీసుకుంటే వైసీపీకి 51 సీట్లు, ఇక్కడ ఎన్డీఏ కూటమికి 122 సీట్లు, బట్ ఇక్కడ కాంగ్రెస్కి 2 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఎలా వస్తాయనేది మనకైతే తెలీదు. ఇక ఇండియా టీవీని కనుక మనం పరిగణలో తీసుకుంటే వైఎస్ఆర్సీపీకి 49, 126 సీట్లు అయితే వస్తున్నట్టుగా ఇక్కడ చెప్తుంది. సో ఇది కూడా 120+ అయితే ఇక్కడ ఎన్డీఏ కూటమికి చూపించడం జరిగింది. ఇక TV9 ఇక్కడ కొద్దిగా భక్తి సాతుకున్నట్టుగా ఉంది, 62 సీట్లు వైసీపీ, బట్ ఇది కూడా ఓటమిని అంగీకరించింది. TV9 కూడా ఏంటంటే ఓటమిని అంగీకరించింది. టీడీపీకి 112 సీట్లు రాబోతున్నట్టుగా TV9 స్వయంగా ఒప్పుకున్న పరిస్థితి. ఇక టైమ్స్ నౌ వచ్చేటప్పటికి వైసీపీకి 39 సీట్ల కంటే 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ టీడీపీకి హైయెస్ట్గా 136 సీట్లు, అంటే కూటమికి 136 సీట్లను జాతీయ ఛానల్ అయినటువంటి టైమ్స్ నౌ అయితే సూచించడం అయితే జరిగింది. ఇక ఇదే సమయంలో ఎన్డీటీవీ CSDS కన్నా చూసుకుంటే ఇక్కడ మళ్ళీ వైసీపీకి 53 సీట్లు అయితే ఇవ్వడం జరిగింది, ఎన్డీఏ కూటమికి 122 సీట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈటీవీ సర్వే అనేది కొంచెం ప్రాతిపదికగా నమ్మశక్యంగా ఉంటుందని అందరూ భావించే సర్వే. సో ఇది వైసీపీకి 56, టీడీపీకి 119 సీట్లను అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక ఏపీఎన్ న్యూస్ వచ్చేటప్పటికి వైసీపీకి 43, టీడీపీకి 131 సీట్లు, రెండవ హైయెస్ట్ అనుకుంటా. బహుశా ఏపీఎన్ ఇచ్చింది రెండవ హైయెస్ట్. మొదటిదేమో టైమ్స్ 136 ఇస్తే రెండవ హైయెస్ట్ అయితే ఏపీఎన్ ఇచ్చింది 131 సీట్లు. బట్ ఇది ఇక్కడ చూడవచ్చు, ఏపీఎన్ కూడా కాంగ్రెస్కి 1 సీట్ ఇచ్చింది, TV9 కూడా కాంగ్రెస్కి 1 సీట్ ఇచ్చింది. బహుశా షర్మిల ప్రభావం ఏమైనా ఉండుండొచ్చు, ఎందుకంటే 4% to 6% ఓట్ షేర్ అయితే కైవసం చేసుకుంటారని ఒక అంచనా అయితే జరుగుతున్న నేపథ్యంలో మేబీ ఎక్కడైనా ఒక కాంగ్రెస్ అభ్యర్థి, బలమైన అభ్యర్థి ఉంటే గెలవచ్చు, చెప్పలేమనుకోండి. సో ఇది ఏబీపీ న్యూస్ ప్రకారం చూసుకున్నా కానీ లేదా న్యూస్ ఎక్స్ ప్రకారం చూసుకున్నా, ఇండియా టీవీ, TV9, టైమ్స్ నౌ, NDTV, ఈటీవీ, APN ఏది చూసుకున్నప్పటికీ కూడా
మెజారిటీ అంతా కూడా కూటమి వైపే కనపడుతున్నాయి. దాదాపుగా 100 సీట్లకు 100 కాదు 110 సీట్లకు లోపైతే ఇక్కడ ఏ సర్వే కూడా లేదు. ఈవెన్ TV9 సర్వే కూడా 112 ఇచ్చింది. అంటే వచ్చే ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించబోతుంది. సో 1 కాదు 2 కాదు దాదాపుగా 8 సర్వేలు కూడా కూటమి విజయాన్నే సూచిస్తున్నాయంటే రేపు ఏం జరగబోతుంది అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మీకు తెలంగాణలో కూడా చూడండి, ఎన్నికలు 6 నెలలు ఉన్నాయన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని చెప్పిన సర్వేలు ఎన్నికల దగ్గర పడ్డే కొద్ది కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నాయని చెప్పారు. బట్ ఏం జరిగింది, చివరికి మెజారిటీ సంస్థలన్నీ కాంగ్రెస్ పార్టీ గెలుపునే చెప్పాయి. బట్ వాస్తవంగా జరిగింది కూడా అదే కదా. సో ఇక్కడ కూడా ఎన్నికల దగ్గర పడే కొన్ని మెజారిటీ సంస్థలు ఏం చెప్తున్నాయి, అసలు ఇంకా ఇక్కడైతే కొన్ని సర్వేలు బీఆర్ఎస్కి అనుకూలంగా ఇచ్చాయి. బట్ ఇక్కడ ఒక్కటి కూడా వైసీపీకి అనుకూలంగా లేదు. చూడండి, వైసీపీకి హైయెస్ట్ ఎంత ఇచ్చారు, 62 సీట్లు ఇచ్చారు. హైయెస్ట్ మ్యాజిక్ ఫిగర్ కూడా ఇక్కడ దగ్గర దరిదాపుల్లో కూడా లేరు. సో లీస్ట్ వచ్చేటప్పటికి 39 దాకా ఇచ్చారు, హైయెస్ట్ వచ్చేటప్పటికి 62 ఇచ్చారు. సో అంటే వైసీపీ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశమే లేనే లేదు. సో కూటమికి 110 సీట్లకు పైనే ఇవ్వటం జరిగింది. హైయెస్ట్ ఫిగర్ 136. ఇది కూడా పోనీ ఈటీవీ ఆంధ్రజ్యోతి ఇస్తే అది వేరే విషయం, కానీ టైమ్స్ నవ్ ఇచ్చింది. సరే వాళ్ళు ఇస్తే ఏదో ఇచ్చారనుకోవచ్చు, కానీ ఇక్కడ జాతీయ సర్వే అయినటువంటి టైమ్స్ నవ్ 136 సీట్లను అయితే ఇవ్వటం జరిగింది. సో అంటే రాష్ట్రంలో వచ్చే 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించబోతుంది. ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉందో రానున్న ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయబోతుంది. ఆల్రెడీ మనం రాత్రి కూడా హెరాల్డ్ సర్వే గురించి మాట్లాడుకున్నాం. దాదాపుగా 100 సీట్లు అది కూడా తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. ఒక 31 సీట్లు మాత్రం టైట్ పోటీ ఉంది. బట్ మెజారిటీ వచ్చి తెలుగుదేశం పార్టీకి ఉంటుందని చెప్పిన పరిస్థితి. సో ఏది ఏ లెక్కను చూసినా ఇప్పుడున్న అంచనా ప్రకారం కూటమికి 120 నుంచి 130 సీట్లకు 1 సీటు కూడా తగ్గే పరిస్థితి అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం ఖాయం. ఆ పార్టీ నుంచి ఎందుకు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఎందుకు జంప్ అయిపోయారంటే ఈ సర్వే సంగతి వాళ్ళకు ముందే తెలుసు. వాళ్ళు బలంగా నమ్మే ప్రశాంత్ కిషోర్ సర్వేలోనే వైసీపీ చాప జుట్టేస్తుందని తెలిసిపోయింది కాబట్టే ఒక్కొక్కరుగా నాయకులందరూ జారుకున్న పరిస్థితి. ఎందుకంటే దీపమోహన్ గారిని ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇతర పార్టీలోకి వెళ్ళిపోయారు. జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, లేదా బీజేపీ కావచ్చు. ఏ పార్టీలోకి వెళ్ళినా వైసీపీ పార్టీలో మాత్రం ఉండలేదు. బట్ ఇప్పుడు చూడండి, అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత కూడా కొంతమంది మేము పోటీ చేయడానికి ససేమిరా అంటున్నట్టుగా వైసీపీలో వార్తలు వస్తున్నాయి. అంటే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూడా మేము పోటీ చేయబోమని తప్పుకునే పరిస్థితి ఉంది రాష్ట్రంలో. అంటే ఏ స్థాయిలో ఉందో చెప్పొచ్చు. కారణం ఏంటంటే సర్వేలన్నీ కూడా ఏకపక్షంగా కూటమి విజయాన్ని బలంగా సూచిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసిన, శీర్షాసనం వేసి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగిన ఈసారి గెలిచే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఎన్డీఏ కూటమి 120 పైగా సీట్లను గెలుచుకుని ఇప్పుడు ఉన్న అంచనా ఈ సీట్ల సంఖ్య పెరగవచ్చు, 140 అవ్వచ్చు, 150 అవ్వచ్చు. 120 నుంచి 130కి పైగా సీట్లు గెలుచుకుని అధికారంలోకి రాబోతుందని ప్రతి సర్వే కూడా ముక్తకంఠంతో చెప్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో వైసీపీకి దాదాపుగా చరమగీతం పాడేసినట్టే. అందుకనే అధికారులతో సహా అందరూ తట్టాబుట్టా సర్దేసుకునే పరిస్థితి. సెంట్రల్కి వెళ్ళే అవకాశం ఉన్నవాళ్ళు సెంటర్కి, లేదా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే అవకాశం ఉన్నవాళ్ళు వేరే రాష్ట్రాలకి. అంటే ఇప్పుడే తప్పుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటే వైసీపీ మునిగిపోయే నావా. 5 ఏళ్ల అరాచక పాలన నుంచి ప్రజలు విముక్తి పొందబోతున్నారు. ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమేసే ప్రయత్నం జరుగుతుంది. కొంత అంచనా ప్రకారం ఏంటంటే ఎన్నికలు కరెక్ట్గా కన్నా సజావుగా అన్ని సక్రమంగా జరిగితే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రావటం కూడా కష్టంగా మారే అవకాశం ఉందని చెప్పి మరి కొంతమంది చెబుతున్న పరిస్థితి. ఏది ఏమైనా గెలుపునైతే ఆపే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అనేది కేవలం అభూత కల్పనే తప్ప అందులో ఎటువంటి వాస్తవం లేదు. వాళ్ళ నాయకులు కార్యకర్తలు మనోధైర్యం నింపడానికి జగన్మోహన్ రెడ్డి ఏదో గంభీరంగా ప్రగల్భాలు పలుకుతున్నాడు తప్ప క్షేత్రస్థాయి పరిస్థితులన్నీ మారిపోయాయి. తాజాగా ఇచ్చినటువంటి 8 ఛానల్స్ ఇచ్చినటువంటి 8 పత్రికలు ఇచ్చినటువంటి ఈ సర్వేలు ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం కూడా కూటమి విజయాన్ని సూచిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి చరమగీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సర్వేలను బట్టి అయితే మనకి అర్థమవుతుంది.